అసలు దేవుడు మనిషిని మట్టితోనే ఎందుకు తయారు చేశాడో మీకు తెలుసా? భగవంతుడు ఈ ప్రపంచంలో చెట్లు, రాళ్ళు, కొండలు, జంతువులు ఇలా అన్నిటిని పుట్టించిన తర్వాత ఆఖరిగా అందరికంటే తెలివైన మనిషిని తడిమట్టితో చేసి ప్రాణం పోసాడు. ఆ తర్వాత దేవతలందరినీ పిలిచి నా సృష్టి మొత్తంలో ఇదొక్కటే చాలా శక్తిమైనది, దీనికంటే అందమైనది, గొప్పది ఇంకా ఏది లేదు అని గౌరవంగా మనిషిని చూపిస్తాడు. కానీ అక్కడ ఉన్న ఒక దేవతకు మాత్రం చిన్న అనుమానం వస్తుంది. దేవుడి దగ్గరకు వెళ్ళి, స్వామి మీరు చేసింది చాలా అద్భుతంగా ఉంది, కానీ ఒక విషయము అర్థం కాలేదు. మనిషిని మట్టితోనే ఎందుకు చేశారు? మీకు బంగారం, వెండి లేదా కనీసం ఇనుము కూడా దొరకలేదా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు నవ్వి, నువ్వు ఎప్పుడైనా బంగారంలోనో, వెండిలోనో లేదా ఇనుములోనో ఏదైనా మొలకెత్తడం చూసావా అని అంటాడు. జీవితం అనేది కేవలం మట్టిలో మాత్రమే పుడుతుంది. ఒక గింజ మొలకెత్తాలన్నా, చెట్లు పువ్వులు పుయ్యాలన్నా అది మట్టి వల్లే అవుతుంది. అందుకే ప్రాణమున్న మనిషిని మట్టితో చేశాను, ఆఖరికి మనిషి కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే అని చాలా చక్కగా చెప్తాడు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన రైజ్ నెక్స్ట్ అన్ఫోల్డ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.